ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుస్వరూపిణ్యై శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబికాయే నమో నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురు సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి 6 నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత 6 నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము మనఃప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాల వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకరు గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి. జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రెజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది. కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు, లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది, పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు. ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు. జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు. గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులు జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో లేకపోతే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది. ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు. దాదాపుగా ఒక 45 రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి 28వ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు. అట్లాగే మనకి బుధుడు, ఈ యొక్క బుధుడు
మనకి జూలై 18వ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు 11వ తేదీ వరకు కూడా. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా, ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ నెల అంటే జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ యొక్క 17వ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని ప్రారంభం చేద్దాం. జూలై 13వ తేదీ నుండి కూడా నవంబర్ 28వ తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు. ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు, ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి, దృష్టులు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి, వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూలై 13వ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం, పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాశులకి కూడా కొన్ని ఇబ్బందులని, విపత్తులని, అనర్థాలని కలుగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ శని మహానుభావుడు జూలై 28 నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ 13వ తేదీ వరకు కూడా కన్యా రాశిలో ఉండటం ద్వారా ఈ రెండిటికి కూడా సమసప్తమగ దృష్టి, కుజుడు శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు, వరదలు, ఉప్పెనలు, అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవ్వటం, లావా వలన కొంత జన నష్టము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మనకి ఇప్పుడు ప్రెజెంటు ఈ జూలై 15వ తేదీ నుండి కూడా దాదాపుగా జూలై 15 నుండి మనకి ఒక 15 రోజులు, 16 రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము, అంటే గ్రహాలన్నీ కూడా సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అంటే మీకు సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశిలో లేకపోవటం వలన కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని, ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే దాదాపుగా 41 రోజులు మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు, కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా 30 రోజులు పూర్తయి ఈ యొక్క జూలై 20వ తేదీన హైదరాబాద్లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము, అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొంతమంది యొక్క నక్షత్రాలు, రాశులు, దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి. వారికి హోమం కూడా జూలై 20వ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు, నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించడానికి, స్వామివారి యొక్క అనుగ్రహం కలిగేలాగా
నా వంతు ప్రయత్నం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు 2-3 తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం, పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయే నమః, ఓం స్కంద గణపతయే నమః అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశుల వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ నెల జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యగమనం భాగ్యమైనటువంటి 9వ రాశిలో బుధుడితో కలిసి ప్రయాణం కొన్ని ఆపదలని, గృహ సంబంధిత ఇబ్బందులని, అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ లేకపోతే కనుక పితృ సంబంధిత అనారోగ్య సూచన, దాని ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి ధన నష్టము కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే వృశ్చిక రాశి వారికి మొన్నటి వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొన్ని ఆపదలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడు జన్మరాశ్యాధిపతి, షష్ఠాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థితిలో చక్కటి ఉన్నతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఉద్యోగాన్ని ఇస్తూ ఆఫ్టర్ 28 తర్వాత, ఈ నెల 28 తర్వాత కుజుడి యొక్క లాభస్థితి వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేసి మంచి ధన లాభాలను కూడా కలుగజేస్తుంది. ఎవరైతే ఉద్యోగరీత్యా విదేశాలకి వెళ్ళాలి, అక్కడ ధనం సంపాదించాలి అని ఎప్పటి నుంచో వారు అనుకుంటున్నారో వారికి ఆకస్మికంగా అలాంటి అవకాశం కూడా కలగటానికి ఎక్కువగా ఉపయోగం ఉంది. అంటే దానికి తగ్గ ప్రణాళిక మీరు తయారు చేసుకోవాలి, ముందే దాని యందు నిమగ్నత చూపించుకోవాలి వృశ్చిక రాశి. అట్లాగే భూ సంబంధిత విషయాలలో కోర్టు వ్యవహారాదుల్లో ఎవరికైనా ఉన్నట్లయితే ఈ నెలాఖరు తర్వాత వారికి చక్కటి ఆ కోర్టులో ఎదురు దెబ్బలు ఎన్నో పడున్నారు, వాటి యందు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సి ఉన్నటువంటి పిత్రార్జితము కానీ, అంతకుముందు ఏదైతే మీ పూర్వీకులు ఉన్నారో వారి నుంచి వచ్చేటటువంటి ఆ ఆస్తుల వలన చక్కటి ధనలాభాలు కలుగుతోంది. అంటే ఆస్తులు అమ్ముకోవటం ద్వారా వృశ్చిక రాశి వారికి చక్కటి లాభం కలుగుతోంది. దాని ద్వారా గృహయోగము కూడా కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఈ పోలీస్ శాఖకి సంబంధించి కానీ, ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి కానీ, సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్స్గా ఎవరైతే వ్రాత పరీక్షలు రాయటానికి సిద్ధంగా ఉన్నారో, వ్రాసి ఉన్నారో వారికి విజయ పరంపర సిద్ధి కలగటానికి, అనుకున్నటువంటి కోరిక సిద్ధింపడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. ఈ నెలాఖరు నుంచి 45 రోజులు అంటే కుజుడి యొక్క దృష్టి పడినటువంటి రాశులు, అట్లాగే కుజుడికి సంబంధించినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చక్కటి లాభసిద్ధి కలుగుతుందని చెప్పుకోవాలి. అట్లాగే మీరు చేసినటువంటి సేవలకి తగ్గ ఫలితం లభిస్తోంది, దాని ద్వారా కూడా మీకు కీర్తి లభిస్తోంది. ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి. కాబట్టి అట్లాగే ఎవరైనా అప్పులు చేసి ఉంటే గృహపరంగా కానీ, ల్యాండ్స్ పరంగా కానీ, అన్నదమ్ముల దగ్గర ఎవరైనా అప్పులు చేస్తుంటే, లేకపోతే ఉద్యోగరీత్యా పోయిన వాళ్ళు అంటే ఉద్యోగం పోయి ఎవరైనా ఉండుంటే వారు ఎవరైనా అప్పు చేస్తుంటే ఆ అప్పులన్నీ తీరిపోయే అవకాశం. అంటే మరి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది కదా, దాని ద్వారా వీరికి చక్కటి ప్రమోషన్స్ అయితే ధనలాభం పెరుగుతుంది, ఉద్యోగం వచ్చినా ధనం చక్కగా అందుతుంది. దాని ద్వారా వీరికి ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి. అట్లాగే శత్రువులు మిత్రులు అవుతారు, చక్కగా మాటాముచ్చట్లు మాట్లాడతారు మీతో. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారికి కుజగ్రహ ప్రభావం అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తోంది. విద్యార్థులకి చక్కగా ఒకంత కష్టపడ్డా కూడా సరైన నైపుణ్యం లేకపోయినా కాస్త ఏదో గుర్తింపు లభిస్తోంది.
మీరు మంచిగా మాట్లాడడం ద్వారా. అట్లాగే శుక్రుడు ఈ నెలాఖరు వరకు కూడా సప్తమంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైనటువంటి విషయాలలో లేదా పెట్టుబడుల విషయాలలో, వ్యాపారపరమైన పెట్టుబడులు కావచ్చు, కుటుంబంలో సరిగ్గా మీరు డబ్బులు ఇవ్వకపోవచ్చు, ఆడైనా మగైనా, దాని ద్వారా భార్యాభర్తల మధ్య కాస్తంత ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా రేపు 26 తర్వాత, ఈ నెల 26వ తేదీ తర్వాత పోయి భార్యాభర్తల మధ్య చక్కటి నైపుణ్యకరమైనటువంటి ఉద్యోగ వ్యాపారాదుల యందు, ధనపరమైనటువంటి విషయాల యందు చక్కటి వాక్ సంభాషణ జరిగి కుటుంబంలో ఒక స్థితి నెలకొంటుంది. చక్కటి వాక్ లాభం ద్వారా మంచి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వ్యాపార విశ్లేషణ జరుగుతుంది. వ్యాపారంలో వృద్ధి కలగటానికి ధనాన్ని ఎక్కడ కూడబెట్టాలో చక్కటి సంభాషణలు జరుగుతాయి భార్యాభర్తల మధ్య, కుటుంబంలో. అట్లాగే సంతానాన్ని కూడా కలుపుకొని చక్కగా మీరు మాట్లాడుకునే అవకాశం వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. కాబట్టి చక్కగా గోల్డ్ రింగ్స్ కావచ్చు, బంగారపు ఆభరణాలు కావచ్చు, ఇలాంటివి కూడా కొనడానికి వృశ్చిక రాశి వారికి ఇదొక ఈ నెలాఖరు తర్వాత సయోగ్యకరమైనటువంటి కాలం అనే చెప్పుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ రవి యొక్క స్థితి వలన, బుధుడి యొక్క స్థితి వలన కొంత ఉద్యోగంలో సరైనటువంటి సమయానికి మీరు సరైనటువంటి ఆలోచన తత్వంతో, చేతనత్వంతో పనిచేయకపోతే ఉద్యోగంలోంచి తొలగించే అవకాశం కూడా కలుగుతుంది. రవి సరిగ్గా లేడు వృశ్చిక రాశి వారికి. అట్లాగే తండ్రితో గనక గృహంలో సరిగ్గా మాట్లాడకపోతే ఆకస్మికంగా మీ మధ్య వెసులుబాటు తొలగిపోయి కుటుంబంలో, గృహంలో కొంత ఇబ్బందులు చెలరేగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ యొక్క బాధక స్థానం, వేధాస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల్ని మీరు చక్కగా అనుకూలం చేసుకోవడానికి కాస్త విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు వినటం ద్వారా కానీ, పారాయణ చేయటం ద్వారా కొంత తండ్రి నుంచి వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా కూడా ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోయి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి 10లో ఉన్నటువంటి కేతువు కొంత నిరుత్సాహాన్ని కలుగజేస్తూ ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి కుజుడు వలన, శుక్రుడు వలన కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి. రవి వలన మాత్రము, బుధుడు వలన మాత్రము కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క మేధస్సు, మీ యొక్క చేతనత్వము, మీ యొక్క ఆలోచన, మీ యొక్క వాక్కు, మీకున్న తెలివితేటలు, పూర్వజన్మ పుణ్యము, ఇవన్నీ కూడా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానీ మంచి స్థితికి తీసుకెళ్తాయి. ఇవి ఏమాత్రం తగ్గినా మిమ్మల్ని కింద పడేస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు చక్కగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తోంది. కాస్త అమ్మవారి ఆరాధన చేసుకోండి. విద్యార్థులైతే కనుక దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అట్లాగే ఇప్పుడు శని వక్రిస్తున్నాడు కాబట్టి సరైన ఆలోచనలు కూడా మీకు మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా విఘ్నము, ఆటంకాలు లేకుండా ఉండటానికి కాస్త హనుమంతుడి యొక్క ఆరాధన చేయటం ద్వారా శని రాహుల యొక్క ఎఫెక్షన్ తగ్గుతుంది, ఇబ్బందులు తొలగిపోతాయి. ఓం హనుమద్దేవతాయే నమో నమః. పూర్వము ఒక 30 days ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాశుల వారు, అనగా మేషము, అట్లాగే వృషభము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, మకరము, కుంభము, ఈ రాశుల వారు, అట్లాగే కుజ మహర్దశ, కేతు రాహు అంతర్దశలు, మహర్దశలు జరుగుతున్నవాడు, కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, అట్లాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, ఆరుద్ర, స్వాతి, శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు, అశ్విని, మఖ, మూల కేతు నక్షత్ర జాతకులు, వీరందరికీ కూడా కుజ రాహు కేతువుల యొక్క సంయోగము, సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు, కుజదోషాలు, ఎన్నో వివాహ ఆటంకాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాద్లో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ గ్రహాలకి
జపములు, సర్ప సూక్త జపము, అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి, 6 క్షేత్ర దర్శనాలు. ఇప్పుడు ఈ నెల జూలై 20వ తేదీన కృత్తికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. దీంట్లోనే గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త, మన్యుసూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయడం జరుగుతోంది. ఓం శరవణ భవాయ నమః.